ఏనాటిదో ఈ బంధము పరమ ప్రభుని సంకల్పము ఏనాటిదో ఈ బంధము పరమ ప్రభుని సంకల్పము ఇది దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము ఇది దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము వివాహం అమోఘం అందరికీ ఆమోదం అందరికీ ఆనందం అత్యంత సంతోషం విడదీయని బంధం విడదీయని సంబంధం హ్యాపీ మ్యారీడ్ లైఫ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వి విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వి విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మంటిని తీసి నరునిగా చేసి ప్రక్కటెముకను నారిగా చేసి మంటిని తీసి నరునిగా చేసి ప్రక్కటెముకను నారిగా చేసి ఇద్దరిని ఒకటి చేసి చిత్తమునే జరుగనిచ్చి ఇద్దరిని ఒకటి చేసి చిత్తమునే జరుగనిచ్చి ఇది వివాహమన్నాడు ఇది వివాహమన్నాడు వివాహం అమోఘం అందరికీ ఆమోదం అందరికీ ఆనందం అత్యంత సంతోషం విడదీయని బంధం విడదీయని సంబంధం హ్యాపీ మ్యారీడ్ లైఫ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వి విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వి విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్
ఎన్నో ఎన్నో ఏళ్ళు ఎన్నో ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రానే వచ్చింది. ఎన్నో ఎన్నో ఏళ్ళు ఎన్నో ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రానే వచ్చింది. దేవుని సంకల్పంలో నవవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతురండి. దేవుని సంకల్పంలో నవవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతురండి. ఆనందము సంతోషము రారాజు మీకే చెల్లింతు. ఆనందము సంతోషము రారాజు మీకే చెల్లింతు. స్వపురుషులకు లోబడి ఉండు. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చు. జడలు అల్లుకున్నటయు బంగారు నగలు పెట్టుకున్నటయు వస్త్రములు ధరించుకున్నటయు నన్ను ఎలపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక సాధువైనట్టు మృదువునట్టినైనా గుణమును అక్షయ అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలదు. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ పురుషులకు లోబడి ఉండటం చేత తమను తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరు యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక యునడెలా ఆమెకు పిల్లలగుదురు. అటువలనే పురుషులారా, జీవను కృపావరంలో మీ భార్యలు మీతో పాలువారైనారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ఇంకొక మాట కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25, 26, 27 వచనాలు చదువుతారు. ఎఫెసీ 5, 25 నుంచి 28 వచనాలు. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అధికలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. ప్రార్థన చేద్దామండి దేవుని సహాయం కొరకు. తండ్రి, కొన్ని మాటలు మేము ధ్యానిస్తాం, మాతో మాట్లాడండి. ఈ మెల్లైన మొదలైన స్వరం మాకు వినిపింపజేయము. మరి కొన్ని హెచ్చరికలు వివాహ సందర్భంలో మేము అందరూ కలిగి ఉంటాము. పెళ్లి కుమార్తెను పెళ్లి వాళ్ళను కూడా సిద్ధపరచండి. మరి వినగలిగే మనసు గ్రహించినది మాకు కలిగించింది. నేను వచ్చిన మీ దాసుడు మట్టివాడు జ్ఞాపకం చేసుకోండి. లోక వినోద్ అభితాలను జ్ఞాపకం తెచ్చుకొని
వారి జీవితము దేనితో కట్టబడితే క్షేమమో అట్టి హెచ్చరికలతో అనగా దైవ వాక్యముతో ఆయన ప్రభువా నీ దాసుని నిచ్చులు సాటు మరుగుపరిచి ఆయన ప్రభువా ఆ మాట ద్వారా ఆ కుటుంబము నీ ప్రజల మధ్య సహవాసపు సౌందర్యం మధ్య ఆయన వారు కట్టబడటానికై అనేకమైనటువంటి వాక్య సత్యమును ఆయన ప్రభావ మాకు అందించినందుకు వందనాలు చెల్లిస్తా వస్తున్నా. ఆయన ఈ రీతిగా పరిచయ నిమిత్తము నీ బిడ్డలు ఆయన ప్రభావ నీటిలో ఎంతో కాలముగా నమ్మకస్తులుగా ఉన్నందుకు ఆయన ప్రభావ వారిని నీటిలో ఏకంగా చేస్తూ వారి జీవితమును ఆయన ప్రభావ ఇక నుండి ఆయన ప్రభావ మీలో నుంచి వారు ప్రారంభం అవడానికి ఇష్టపడి మీరు చేసిన ఆశ్చర్య కార్యాలన్నింటినీ తలపోస్తూ మిగిలిన కార్యక్రమమును ఈ మహిమ కొరకు సిద్ధపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ మా రక్షకుడు ప్రియకుమారుడు మా కొరకు తిరిగి రాని క్రీస్తు వారి యొక్క అత్యున్నత శక్తి గల పుణ్యనామలో ప్రార్థించే స్తుతించే సమర్పించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు చిన్న పాట పాడదాం చరణము. Oh
ఆవేశంతో నేను తీసుకున్న కొన్ని నిర్ణయాలను మీరు క్షమించి నన్ను మీరు సమకూర్చి మరొక తరుణం నా జీవితంలో మీరు అనుగ్రహించి దేవతండ్రి నేను శాపానికి గురి కాకుండా మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు దేవతండ్రి తెలియక చేస్తే కనుక కనికరింపబడుతుంది అంటూ మీరు మాట్లాడుతూ వచ్చినందుకు వదరా అయినా నా జీవితంలో గత కాలం అంతా నేను తెలియక చేసిన పాపాలు తెలిసి చేసిన పాపాలు వాటన్నిటి కొరకు ఒకసారి మీరు నన్ను క్షమించి మీరు మరొక తరుణం నాకు దయచేసి నూతనమైన ముద్దగా నేను చేయడానికి మీకు ఇష్టపడినందుకు మీకు వదరా దేవా మీ గ్రంథంలో జ్ఞాపకం చేసినట్టుగా నా కుటుంబాన్ని కట్టుకోవడానికి దేవతండ్రి మీ వైపు చూడడానికి నాకు అవకాశం ఇచ్చినారు నా జీవితంలో మిమ్మల్ని కలిగి ఉండడానికి మీకు నాకు అవకాశం ఇచ్చినందుకు వదనాలు నా దేవుడుగా నా జీవితంలో మీరున్నందుకు వదనాలు దేవతండ్రి నా ప్రతి ఒడిదుడుకుల్లో ఆటుపోట్లలో గత 25 సంవత్సరాలుగా ప్రభావ మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటూ అన్ని రకాల అనుభవాలు కూడా నన్ను నడిపించి దేవతండ్రి నాకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ ప్రభావ ఈ ఒక్క రోజులో ప్రభావ 30 సంవత్సరాలుగా చేసిన వాగ్దానాన్ని మీరు నెరవేర్చుకుంటూ వచ్చినందుకు మీకు వదనాలు దేవతండ్రి పర్సనల్ లైఫ్లోను ప్రొఫెషనల్ లైఫ్లోను అన్ని సందర్భాల్లో మీరు నన్ను ఆశీర్వదించి కరుణించి దేవతండ్రి అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే నా జీవితంలో అత్యధికంగా ఇచ్చినందుకు వదనాలు దేవతండ్రి ఫ్యామిలీ లైఫ్ కూడా ప్రభావ నా జీవితంలో ప్రభావ ఆశీర్వాదకరంగా ఉన్నట్లు మీరు నన్ను ఇంతమంది కరుణిస్తూ వచ్చినందుకు మీకు వదనాలు దేవతండ్రి నా జీవితంలో మీరు చేసిన మేళ్ళు మీరు చేసిన ఉపకారాలు ప్రభావ నేను వాటిని వర్ణించలేను ప్రభావ ఎన్నో సందర్భాల్లో నేను పొరపాటు చేసినప్పుడు కూడా మీరు నన్ను కరుణించి రక్షించినది ఎంతో అమోఘమైనది నాయన దేవా ఇంత గొప్ప ప్రేమ నా పట్ల మీరు చూపిస్తూ వచ్చినారు దేవా నా తండ్రిగా నాకు ఉండి అన్ని సందర్భాల్లో నన్ను నడిపించి ఇది ఎంతో చక్కగా నడువుడి అని మీరు నాకు ఎన్నో సందర్భాల్లో గైడ్ చేసి వచ్చినది మీకు వదనా దేవా మీ బిడ్డగా జీవించినట్లుగా దేవా తండ్రి నాకు కూడా దేవా తండ్రి ఈ భూమి మీద ఒక అధికారాన్ని ఇచ్చి దేవా తండ్రి నన్ను కరుణిస్తూ వచ్చిన మీ ప్రేమ బట్టి వదరా దేవా నా జీవితంలో నేను కోరుకున్న వాటిని దేవా తండ్రి మీరు నా జీవితంలో అనుగ్రహించి దేవా తండ్రి నా పట్ల మీ కృప ఎప్పటికీ ఉందని ప్రభావ మరొకసారి రుజువు చేసుకునేందుకు మీకు వదనాలు దేవా నా దేవుడుగా నా రాజుగా ప్రభావ గత కాలం అంతా ప్రభావ మీరు నాకు చేస్తూ వచ్చిన మేలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ నా జీవితంలో మీరు ఇచ్చిన భాగస్వామిని బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తున్నాను నేను దేవ తండ్రి మీ సంకల్పాన్ని ప్రభావ మీరు నెరవేర్చుకొని నా దేవుడుగా మీరు నాకు ఉన్నారని నా పక్షాన ప్రభావ నా శత్రువులు ఎంతోమంది యుద్ధం చేసినా సరే ప్రభావ మీరు నాకు అండగా ఉన్నారని కేడంగా ఉన్నారని మరొకసారి రుజువు చేసుకునేందుకు వదనాలు దేవా ఈ సందర్భంలో ఆశ లేని తరుణంలో కూడా ప్రభావ మీరు కొత్త చిగురు నాలో పుట్టించి నన్ను కరుణించి గొప్ప తరుణం నా జీవితంలో దయచేసినందుకు మీకు వదనాలు దేవ తండ్రి ఎన్నో సందర్భాల్లో ప్రభావ మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ప్రభావ మిమ్మల్ని గణపరిచినా సరే ప్రభావ ఈ తరుణంతో ఎంతో 100 రెట్లు మేలైన గొప్ప ధన్యత నా జీవితంలో మీరు ఈరోజు అనుగ్రహించారు అందుని బట్టి మీకు దేవ తండ్రి నా జీవితంలో నాకు చాలా దేవుడుగా మీరు ఇంతకుముందు చేసిన మేలుని బట్టి ప్రభావ ఇప్పుడు చేసిన మేలుని బట్టి మరొకసారి మేము స్తుతిస్తున్నాం దేవా మీ సహాయాన్ని బట్టి మీ ప్రేమను బట్టి మరొకసారి మీకు మీ పాదములకు వందన స్తుతులు చెల్లిస్తూ నా కొద్ది స్తుతి ఆరాధన మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో మీకే సమర్పిస్తున్నాను తండ్రి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసులైనటువంటి నాయన ప్రభా స్తుతులకు పాత్రుడైన దేవుడము ఆరాధనకు యోగ్యుడము ప్రభా నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాను ప్రభా నా పాపాన్ని బట్టి నా శాపాన్ని బట్టి ప్రభా నా అపరాధాన్ని బట్టి ప్రభా నిత్యనాశనానికి ప్రభా మరణానికి ప్రభా వెళ్ళవలసిన నన్ను ప్రభా మరణం నుంచి ప్రభా నన్ను లాగి ప్రభా నన్ను ఈ లోకం నుంచి ప్రత్యేకపరిచి ప్రభా విజయనామంలో ప్రభు నన్ను ప్రత్యేకమైన పరిశుద్ధమైన జీవితాన్ని నాకు అనుగ్రహించినందుకై ప్రభా నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా చాలినంత తండ్రిగా ప్రభా నా యొక్క జీవితంలో ఉన్నందుకే ప్రభా నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను ప్రభా నేను చేసిన తప్పులకు ప్రభా
నా మీద మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము కోపపడి నిత్యమైన వాత్సల్యముతో ప్రభా నీ కృపను నా పైన చూపించినందుకై అయా నీకెంతో వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. అయా నన్ను జ్ఞాపకం చేస్తున్నారు, నన్ను విడిచిపెట్టలేదు ప్రభా. మీరు నన్ను అనుకరించినారు ప్రభా, నన్ను ప్రేమించి ప్రభా నాకు ఇచ్చిన రక్షణను బట్టి ప్రభా నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తుంటున్నాను ప్రభా. నా యొక్క యాత్ర జీవితం అంతట్లో కూడా ప్రభా నేను నీకు లోబడి నేను జీవించినట్లు సహాయం నాకు అనుగ్రహించండి ప్రభా. నా యొక్క యువాగమైన జీవితంలో కూడా ప్రభా మీరు నాకు ఇరుపక్కలో ప్రభా సమాధానం నాకు అనుగ్రహించి ప్రభా నీ బిడ్డలైన వారికి ప్రభా నాకు పిల్లర్గా ఉంచి ప్రభా మా కుటుంబానికి సమాధానము మాకు సమాధానం అనుగ్రహించి ప్రభా ఇంత ఘనంగా ఈ స్థితిలో ప్రభా మమ్మల్ని ఉంచినందుకై ప్రభా నీ మహిమార్థమే ప్రభా మీరు జరిగిస్తున్నందుకై ప్రభా నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తుంటున్నాను ప్రభా. నా ఆది బాధల్లో దుఃఖంలో కూడా ప్రభా నన్ను పోషిస్తూ నన్ను భద్రపరుస్తూ నా చాలా తండ్రిగా ఉంటూ వచ్చినందుకై ప్రభా నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తుంటాను ప్రభా. నేను నా పైన నీ యొక్క మహాకృపను నువ్వు నా పైన ఉంచినందుకై ప్రభా నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తుంటున్నాను. వాగ్దానం దేవుడు ప్రభా మీరు నెరవేర్చున్నారు, అందరి బట్టి నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తుంటున్నాను ప్రభా. క్రీస్తు అనే బండ పైన మా యొక్క జీవితాలను ప్రభా మా యొక్క కుటుంబాన్ని ప్రభా మేము అలాగా స్థిరపరచుకొని మీరే ప్రభా క్రీస్తు అనే బండ పైన మా కుటుంబాన్ని కడుతురండి, మా యొక్క జీవితాలను కడుతురండి. అయా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మమ్మల్ని ప్రభా మా చేయి విడిచిపెట్టకుండా ప్రభా మా చేయి పట్టుకొని మీరు ఇంతవరకు నడిపించినందుకై నీ ప్రేమంతటికి ప్రభా నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తుంటున్నాను ప్రభా. ఇంతవరకు ప్రభా మీరు నాకు సహాయాన్ని అనుగ్రహించినందుకై ప్రభా నీకెంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తుంటాను. నేను నా ఇంట్లో నేను సేవించే రీతిగా ప్రభా అలాగా ప్రభా మా కుటుంబము ఎల్లప్పుడూ ప్రభా మా ఎంత వరకు ప్రభా మాలో ఉన్నంత వరకు ప్రభా నిన్నే ప్రభా మేము సేవించినట్లు ప్రభా మీరే మాకు సహాయం అనుగ్రహించండి, సమాధానం అనుగ్రహించండి ప్రభా. ఐక్యత ప్రేమ కలిగి ప్రభా మేమిద్దరము ప్రభా నీకు హృదయలే ప్రభా మేము జీవించినట్లు ప్రభా మాకు సహాయం అనుగ్రహిస్తురండి ప్రభా. మీరు మమ్మల్ని వరకు కాచి కాబడి భద్రపరిచినందుకై నీకెంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నా యొక్క జీవితంలో ప్రభా ఎన్నో మేలైన ఉపకారాలు చేసిన తండ్రికి ప్రభా నేను ఏమిచ్చిన రుణస్థలను ఒప్పుకుంటూ నేను ఇచ్చిన రక్షణ పాత్రను చేతపట్టుకొని ఈ కొద్ది నా స్తుతి ఆరాధన యేసు క్రీస్తు ఘనమైన నామమున అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ఆరాధించి అర్పిస్తున్నాను నా తండ్రి ఆమేన్. పరిశుద్ధమైన పాదాలకు ఎంతో వందనాలు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు అని సెలవిచ్చినదిగా తండ్రి జీవితం మాకు అనుగ్రహించి మమ్మల్ని కనికరించి రక్షించి నిబిడులుగా చేసుకున్నందుకై మేము ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని ఎందుకు సంతోషించి ఉల్లసించుడని సెలవిచ్చిన రీతిగా ఈ దినం ప్రత్యేకమైన దినముగా నా తండ్రి నిబిడుల యొక్క జీవితంలో వినోద్ తదిత జీవితంలో మీరు అనుగ్రహించినటువంటి మీ ప్రేమంతుడి కొరకై మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జగత్తు పునాది వేయబడకునిపై వారిని పరలోక రాజ్యంలో తండ్రి జతపరిచినటువంటి దేవుడు కాబట్టి భూలోకంలో తండ్రి వారిని జతపరిచి దేవుని ఎదుట సంఘం ఎదుట పరిశుద్ధుల ఎదుట మీ వాక్యము చేత తండ్రి మీ బిడ్డను జతపరిచిన విధమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి దయగల తండ్రి మీ దాసు ద్వారా శ్రేష్టమైన అమూల్యమైన విలువైన మీ మాటలను ప్రభా మీరు ఇచ్చారు, కొన్ని హెచ్చరికలు ఇచ్చారు ప్రభా, అందుని బట్టి స్తోత్రాలు. వాటి కుటుంబాలు ఏ రీతిగా కట్టుబడాలనో ప్రభా మీరు హెచ్చరిస్తూ వచ్చినారు. అబ్రహాం కుటుంబం వలె అకుల్లా ప్రిస్కులాల కుటుంబం వలె ఈ కుటుంబాన్ని కడుతురమ్మని ప్రార్థన చేస్తున్నాం. రెకాబు కుటుంబం వలె ఈ కుటుంబాన్ని కడుతురమ్మని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి ఏషావు వలె ఉండకుండా భవిష్యత్తులో ప్రభువా మీ చేత దీవించుకున్నట్లు పరలోకపు దీవెనల చేత ఇహలోక దీవెనల చేత వారిని నింపబడినట్లు మీ కృప ఎంతైన బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. తిరిగి నాయన తబిత ఉడక భర్తకు లోబడినట్లు కృప చూపించండి, విధేయత చూపించినట్లు సహాయం చేయండి. నా యజమానుడని ఆనాడు శారమ్మ ఏ రీతిగా లోబడుతూ వచ్చిందో ఆ రీతిగా బిడ్డ ఉడక తండ్రి వినోదకు లోబడినట్లు కృప చూపించండి. సాధుగుణం కలిగి జీవించే బిడ్డగా సిద్ధపరచమని ప్రార్థన చేస్తుంటున్నాం. తిరిగి దయగల తండ్రి వినోదుడు తండ్రి తన శరీరాన్ని ఏ రీతిగా ప్రేమించుకుంటాడో ఆ రీతిగా ఆయన కుమారుడు తన భార్యను ప్రేమించుకునే వారిగా సిద్ధపరచుకున్నాడు, సంరక్షించుకునే వారిగా కాపాడుకునే వారిగా
భద్రపరచుకునే వారిగా, పోషించుకునే వారిగా బిడ్డను సిద్ధపరచమని ప్రార్థన చేసి ఈ కుటుంబాన్ని తండ్రి నాయన అనేకులకు దీవెనకరంగా, మేలుకరంగా, ఆశీర్వదకరంగా ఉంచుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. భవిష్యత్తులో పిల్ల పాపాల చేత విడుదల చేయమని కూడా ప్రార్థన చేస్తూ మా ప్రభు ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో స్తుతించి ప్రార్థించడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. బ్రదర్ జో సాక్షులుగా, బలమైన సాక్షులుగా, మిమ్మల్ని ఆనుకునేవారుగా, మిమ్మల్ని సేవించేవారుగా, బండి మీద కట్టుకున్న బుద్ధిమంతుని పోలి వెళ్ళి బిడ్డలు ఉన్నట్లు మిమ్మల్ని, మీ ఇంటిని, మీ వాక్యమును పూర్ణాత్మతో పూర్ణ సేవించే బిడ్డలుగా, మిమ్మల్ని సంతోష బిడ్డలుగా సిద్ధపరచుకొని దుష్టి నుండి కాపాడండి, మీ ఉపకారాత్మ దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారి సంతానాల గురించి మీరే మహిమ తెచ్చుకోనండి. సమయం కొరకు వందనాలు ప్రభా. ప్రార్థన అంగీకరించి మీరు నమ్మకమైన సాక్షులుగా మేము మిమ్మల్ని ఆనుకున్నట్లు దాగుచోటుగా ఉండమని వేస్తున్నామని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దాన్ని ఇవ్వడానికి మీకు ఇష్టమా కాదు? ఇష్టమే, హోల్ హార్టెడ్ అంటే. అలాగే వినోద్ పాపని మీ కోడలుగా చేసుకోవడానికి ఇష్టమా కాదు? ఇష్టమే. దానికోసం పిలిచినా మళ్ళీ పిలిచాం. ఇప్పుడు వీటితో ప్రమాణం చేసి ఇద్దరు కూడా మరి ఒక్క శరీరంగా చేయబడుతుండగా ఎక్కువ మనం కోర్చిన ఈ బంధంలో మరి ఐక్యపరిచి బలపరిచి వారి ఆత్మ ఐక్యపరచబడుతూ మేము వారి ప్రాణాత్మ దేహంలో మీతో బంధించబడవారే ప్రభావ, మీతో ఏకీభావం అవ్వాలి. యొక్క శరీరంగా మీ యొక్క సంఘములు కూడా చేర్చబట్టు గొప్పను అందించి మనం కోర్చు ఈ ప్రమాణాలను ఆశీర్వదించి బహుకరించి మనం కోర్చు. మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము. ఇప్పుడు వినోదం వినోదను నేను దేవుని కృపావరంలో పాలి భాగస్థులమైన సబితాను నిన్ను నా వివాహ భార్యగా పెళ్లి చేసుకోవాలని దేవుని చిత్తమును కనుగొని ఈ దినము నిన్ను సంఘం ఎదుట దేవుని ఎదుట నిన్ను నా భార్యగా చేసుకొనుచున్నాను. నేను ప్రతి విషయంలో నీ పట్ల నమ్మకంగా ఉందని ప్రమాణం చేయించున్నాను. వేకుజామునే ప్రభుతో గడిపి కుటుంబ ప్రార్థనతో నా జీవితమును ఆరంభించదని దేవుని ఎదుట సంఘం ఎదుట ప్రమాణం చేయించున్నాను. కుటుంబ ప్రార్థనతో నా దినమును ముగించదని దేవుని ఎదుట సంఘం ఎదుట ప్రమాణం చేయించున్నాను. ఆరోగ్యమందును అనారోగ్యమందును కలిమియందును లేమియందును ప్రతి విషయంలోను కీడైనను మేలైనను నిన్ను విడునని ఎడబాయనని ప్రమాణము దేవుని ఎదుట సంఘం ఎదుట చేయించున్నాను. నా యొక్క రాబడిలో దేవుని యొక్క భాగమును నమ్మకముగా దేవునికి దేవుని మందిరమునకు ఇచ్చేదని ప్రమాణం చేయుచున్నాను. నా యొక్క శరీరంలో ఒక భాగమని ఎంచి నేను గణపరచదని నేను హెచ్చించదనని దేవుని ఎదుట ప్రమాణం చేయుచున్నాను. అలాగే పెట్టి కుమార్తె కూడా సబిత నేను వినోదని నిన్ను దేవుని మరి కృపావరములో జీవమనే కృపావరములో పాలిభాగస్సులై ఉన్నందున ఉన్నావని ఎంచి నిన్ను నా వివాహ భర్తగా స్వీకరించున్నానని ప్రమాణం చేయుచున్నాను. నా దినమును ప్రార్థనతోను వాక్యముతోను కుటుంబ ప్రార్థనతోను ఆరంభించి కుటుంబ ప్రార్థనతోను వాక్యముతోను ముగించదని ప్రమాణం చేయుచున్నాను. నా ప్రాణాత్మ దేహములు
దేహంలో నేను సంపూర్ణంగా నీ యొద్ద సంపూర్ణంగా నిన్ను ప్రేమించదనని నిన్ను ప్రేమించదనని నిన్ను ఎడబాయని నిన్ను ఎడబాయదనని విడునని విడువనని ప్రమాణము చేయుచున్నాను. ప్రమాణం చేయుచున్నాను. ఆరోగ్యమందును ఆరోగ్యమందును అనారోగ్యమందును అనారోగ్యమందును కలిమియందును కలిమియందును లేమియందును లేమియందును ప్రతి విషయంలోనూ ప్రతి నిన్ను విడువనని నిన్ను విడువనని ప్రమాణం చేయుచున్నాను. ప్రమాణం చేయుచున్నాను. అదే నా యొక్క మరి రాబడి అంతటిలో దశమ భాగమును నమ్మకముగా దేవుని గృహమునకు ఇచ్చేదనని ప్రమాణం చేయుచున్నాను. నిన్ను నా శిరస్సుగా ఎంచి నేను గనపరిచి హెచ్చించి నీకు లోబడి ఉందని దేవుని ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణం చేయుచున్నాను. దేవుడి ప్రమాణములను దీవించుగాక. దయచేసి ఎవరైనా ఒకరు వచ్చి వినోదులు తల్లిమను ప్రభువా జీవన కృపావరంలో పాలిభాగస్తులుగా నిర్ణయించి వారిని ఒక కుటుంబంగా కట్టినందుకై ఈ వందనములు చెల్లిస్తున్నాను. ఇది మొదలుకొని ప్రభువా చివరి వరకు మీరు అక్కడ వరకు నమ్మకంగా నేను సేవించడానికి నిదారైతులుగా నీ సన్నిధానంలో జీవిస్తూ నేను సేవిస్తూ నీ మహిమ కొరకు జీవించడానికి కృపానుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా ఇదిగో నీ బిడ్డలను అంతకంతకు మీరు దీవించండి, వర్ధలు చేయండి. వీరిలో నుండి ప్రభు వీరిని ఫలభరితంగా ఆశీర్వకరంగా ఉంచుము. తగిన సమయంలో మీ సొంత సమయంలో దైవికమైన మంచి సంతానమును ప్రభు మీరు అనుగ్రహించి మహిమ పొందాలని స్తుతిస్తున్నాం. ప్రభు క్షేమమును సంతోషమును ఆనందమును మీరు అనుగ్రహించండి. వీరి జీవితాలు కొండ మీద కట్టబడిన పట్టణం వలె వెలుగు వలె పువ్వలే అనేకులకు క్షేమమును కలిగించేవి కూడినట్లుగా దీవించండి. అనేకుల యొక్క క్షేమం కొరకు రక్షణ కొరకు సంఘ క్షేమం కొరకు నీ మహిమ కొరకు జీవించినట్లుగా మీరు యొక్క ప్రోక్ష కిందికి తీసుకొని వచ్చి ప్రతిష్ఠించి పరిశుద్ధాత్మ దేవుని కొనతలని ఆత్మశక్తితో నింపి బలపరిచి స్థిరపరిచి క్రీస్తులో వాడుకోండి. కృపను గ్రహించండి. నీ క్షేమకరమైన హస్తములకు అప్పగించుకుంటూ సహాయాన్ని కోరుకుంటూ ప్రభు కుటుంబంగా కట్టినందుకై నీ కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుని నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు స్తోత్రము నాయన. మీ దాసులు రాజన్నను రాజేశ్వరమ్మను ప్రేమించి ఇచ్చిన మొదటి కుమారుడు వినోదును బట్టి స్తోత్రాలు. పుట్టినది మొదలుకొని ఇంతకాలము కాపాడి వివాహ దినానికి క్షేమంగా మీరు తీసుకునిచ్చినందుకు స్తోత్రాలు. దేవా ఈ దినం నాయన కవితమ్మతో వివాహం జరిగించినందుకు స్తోత్రాలు. ఈ నూతన కుటుంబాన్ని కట్టినందుకు స్తోత్రములు కృతజ్ఞతలు ప్రభువా. దైవ సేవకులను వాడుకొని ప్రభువా మీరు చక్కగా నాయన ఈ యొక్క వివాహాన్ని జరిగించినందుకు స్తోత్రాలు. మొదటి నుంచి మీ సంకల్పము మీ ఏర్పాటును బట్టి మీ పాదాలకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ప్రభా నాయన అలాగే వినోదును ఆయన మీరు రక్షించుకొని మీ ప్రశస్తమైన రక్తముతో కడిగి ప్రభా మీ సొంత కుమారునిగా చేసుకున్నందుకు స్తోత్రాలు. అలాగే తమితమ్మను కూడా ప్రభా మారు మనసు అనుగ్రహించి రక్షించి మీ సొంత కుమార్తెగా నాయన వీరిద్దరిని బట్టి పరలోకములు సంతోషించే దేవాది దేవుడ మీ పాదములకు స్తోత్రాలు. దేవా బంధువులను రక్త సంబంధికులను అందరినీ కూడా ఈ వివాహానికి
క్షేమంగా నడిపించినందుకు స్తోత్రాలు దేవా. అన్ని ఏర్పాట్ల అన్నిటిని బట్టి మీ పాదాలకు కృతజ్ఞతలు ప్రభా. నాయన వివాహము జరిగించినందుకు స్తోత్రములు, కృతజ్ఞతలు ప్రభా. ఈ విషయంలో ఎందరినైతే మీరు వాడుకున్నారో వారందరిని బట్టి మీ పాదాలకు స్తుతులు, స్తోత్రములు మా ప్రభా. వీరిని నాయన మీరు ఆశీర్వదించండి నాయన. నూతన దంపతులను దీవించి నాయన పిల్ల పాపలతో నాయన మీదటికి నాయన మీరు దీవించమని సర్వశక్తి కలిగిన దేవాది దేవుడైన మా ప్రాణప్రియుడైన మా రక్షకుడైన దేవా, మీరు మా కొరకు ప్రాణం పెట్టినంతగా ప్రేమించినాం. ఇంకా ఇక్కడ ఎందరైతే ప్రజలు నాయన మారు మనసు పొందలేదు ప్రభా, నాయన మీరు మారు మనసు దయచేయండి. అలాగే పెళ్లి కుమారుడుగా మీరు వస్తున్నారు, మిమ్మల్ని ఎదుర్కొనేటువంటి భాగ్యము ప్రజలందరికీ దయచేయమని తండ్రి మీ పాదాల దగ్గర మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ప్రభువును రక్షకుడును దేవదేవుడైన మా విమోచకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, నూతన కట్టబడిన వినోద్ తబిత కుటుంబం కుడి వచ్చిన అందరికీ సదాకాలము తోడైనగాక. ఆమేన్. భక్తు కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం, నీ పతిం చేరగా నవవధువా స్వాగతం. నీ సతి చేరగా నవవరుణ స్వాగతం. స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం. నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని. ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని. నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని. ఇరువురి కలయిక
ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని స్వాగతం గరుడ స్వాగతం స్వాగతం గరుడ స్వాగతం నీ సతి చేరగా నవవరుడా స్వాగతం నీ పతి చేరగా నవవధువా స్వాగతం స్వాగతం గరుడ స్వాగతం వరుణ స్వాగతం సాటిలేని సృష్టికర్త సాటి అయిన సహాయము సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సాటిలేని సృష్టికర్త సాటి అయిన సహాయము సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సమకూర్చెను సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది సమకూర్చెను సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం గరుడ స్వాగతం నీ పతి చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుడా స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం గరుడ స్వాగతం కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసు సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే
మహనీయమే ఎన్నెన్నో కాలాలను రాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే కమనీయమైన కళ్యాణమే కమనీయమైన కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే ఇరువురు ఏకమై జీవించాలి దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి కలిమిలో లేమిలో ప్రేమించాలి మమతలే మల్లెలై పరిమళించాలి మురిసిపోయే వేదిక మరువలేని వేడుక ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా ప్రేమానురాగాల ఈ బంధమే మంగళమేగా శుభప్రదమే ఆనందమేగా కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే గుణములే సిరులుగా స్వీకరించాలి చెరగని స్నేహమై నిలిచిపోవాలి క్రీస్తులో పయనమే సాగించాలి వాక్యమే మనసులో పదిలమవ్వాలి ప్రభువు ద్రాక్షావల్లిగా ఫలమునిచ్చే తీగలా వరములెన్నో పొందగా తరములెన్నో చూడగా పరిశుద్ధ దేవుని నిర్ణయమే వైభోగమేగా శుభకరమే కమనీయమైన కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే ఎన్నెన్నో కాలాలను రాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే
చుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. చుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. చుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసెనే. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసెనే. చుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. చుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసెనే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసెనే. చుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. చుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే పరిమళ తైలము,
నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి యేసయ్య నామమే పరిమళ తైలము. నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి నన్నెంతగానో